బతుకొద్దా, వాళ్ళ వాయిస్ వినొద్దా అన్నాడు. మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు, బడుగు బలవని అదే అంబేద్కర్ గారు ఏమన్నాడు, అన్టచబిలిటీ ఉన్నటువంటి ఎస్సీలకు రాజ్యాంగంలో అవకాశం ఇచ్చిందా లేదా? అట్లనే మేము బీసీలకు కూడా మాకున్నది 56%. ఇది నిజంగా 4 వారాలంటే ఎలక్షన్ ఆపమంటారా? ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇచ్చేదేదో ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ 4 వారాలంటే ఎప్పుడైతే 10 రూపాయలు పెట్టుకొని బస్సులు వచ్చి, రైళ్ళు వచ్చి, ట్యాక్సీలు వచ్చి వాడు నామినేషన్ వేస్తే వాళ్ళ సంగతి ఏంది? ఈ మళ్ళా పోస్ట్పోన్ 4 అంటే ఇది ఆపమంటున్నారు. ఇది ఆపడం న్యాయం కాదండి. 4 తర్వాత మీ నిర్ణయం అంటే నిజంగా నేను ఒక సినిమా చూసిన, వాదే పే వాదాలు ప్రతిసారి పోస్ట్పోన్ చేయడం అనేది ఇది ఆనవాయితీ అయిందా అని అడుగుతున్నా. ఏదైనా నిర్ణయం పేదవాడు వస్తాడు, ఎన్ని రోజులని రోడ్ల మీద వాహనాల తడుచుకుంటూ వచ్చి కోర్టుకు వస్తాడు, ఆఖరికి సొమ్ములు కూడా అమ్ముకుంటారు. కనుక 4 వారాలు ఏదో ఇవాళ నిర్ణయం ఇచ్చినుంటే మేము సంతోషపడేవాళ్ళం. నేను న్యాయ వ్యవస్థ మీద తప్పంటలేను, కానీ న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలి. మా వాళ్ళు తక్కువ ఉన్నారు, బడుగు బలైన వర్గాలకు అదే రాహుల్ గాంధీ అన్నాడు, ఏదో 1-2 ఉన్నారు. ఈనాడు జ్యుడిషియరీలో కూడా న్యాయం జరుగుతలేదని ఈనాడు తేలిపోయింది. ఏదైనా మేము 42 వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు గౌరవ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీలను తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు మనము విహెచ్ మాట్లాడినటువంటి మాటలు విన్నాము. సో ఏం చేయబోతున్నారు అనేటువంటి దానిపైన వారు ఒక ప్రకటన అయితే చేశారు. ఇక మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పి గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే వీడింది. ఈరోజు అత్యున్నత న్యాయస్థానము అందరి వాదనలు విన్న తర్వాత స్టేను విధించింది. దీంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకైతే బ్రేకులు పడ్డట్టే. 4 వారాల పాటు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో, స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 4 వారాల పాటు అయితే ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టే అని మనం భావించవచ్చు. సో మనతో సీనియర్ న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సీతారాములు గారు చెప్పండి, అసలు ఈ రోజు కోర్టులో ఏం జరిగింది? ఈ ఎన్నికల ప్రక్రియకు స్టే ఇచ్చినట్ల, దేనికి స్టే ఇచ్చిన? 4 వీక్స్ ఎన్నికల ప్రక్రియ 4 వీక్స్ స్టే అవుతుంది. గౌరవ అడ్వకేట్ జనరల్ అయితే ఆర్గ్యూ చేశారు. ఆయన ఏమైనా ఆర్గ్యూ చేశారంటే, ఇప్పుడు మేము సైంటిఫిక్ మేనర్లో సర్వే, డోర్ టు డే సర్వే చేశాము. సర్వే చేసిన తర్వాత దిస్ గవర్నమెంట్ హ్యాస్ బిన్ పాస్డ్ ఎ రెజల్యూషన్, ఎనానమస్ రెజల్యూషన్, నో పొలిటికల్ పార్టీస్ అపోజ్ దిస్ రెజల్యూషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. అయితే గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఏం చేసిందంటే 4 వీక్స్ స్టే ఇచ్చింది. ఈ 4 వీక్స్ లోపల అడ్వకేట్ జనరల్ని, గవర్నమెంట్ని కౌంటర్ ఫైల్ చేయబడింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, ఆల్రెడీ ప్రక్రియ ఉండగా మరొక వాదన కూడా చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా నోటిఫికేషన్ కూడా వెలువడిన తర్వాత ఇవ్వడం అనేటువంటిది సమంజసం కాదు, ఇవ్వకూడదు, దాన్ని డిస్మిస్ చేయాలని చెప్పి కోరారు. అంటే పిటిషనర్ వాదనతో వాళ్ళు ఏకీభవించినట్లు దీన్ని ఎట్లా భావించారు? పిటిషనర్ వాదనతో ఏకీభవించినట్టే కదా స్టే ఇచ్చారంటే. 4 వీక్స్ స్టే ఇచ్చారంటే 4 వీక్స్ స్టే ఇచ్చారు, గవర్నమెంట్ని కౌంటర్ ఫైల్ చేయమన్నారు. ఓకే, ఈ ఫర్దర్గా ఏం జరగబోతుందండి? కోర్టు ఈ రోజు 4 వారాల పాటు స్టే ఇచ్చారు కదా, ఆ తర్వాత ఏం జరగబోతుంది? గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్, వాళ్ళు మళ్ళీ దాన్నే కౌంటర్